ఒంగోలు నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నందు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మెహ్మా సభ్యులకు కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికుల కోసం ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, మెహ్మా పీడీ హరి, కార్పొరేటర్లు మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. వస్తున్నాడురా మన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన సేవకుడు, మన దామచర్ల జనార్దనుడు. जय हो जय जय हो जय जय हो श्री दामचर्ल जनार्दन, जय हो जय हो जय जय हो जय जय हो श्री दामचर्ल जनार्दन, जय हो. प्रकाशम जिल्ला तेलुगु देशाधिनायक, अजरामर यशोदीप्त सुश्यामल परिपालक, जय हो जय जय हो जय जय हो श्री दामचर्ल जनार्दन, जय हो जय हो जय जय हो जय जय हो श्री दामचर्ल जनार्दन, जय हो. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. అందుకే తరం తరం నిరంతరం నీ కోసమే మేము, ఎప్పుడైనా ఎక్కడైనా నీ వెంటే నడుస్తాం. నువ్వు చేసిన సాయాన్ని మరిచిపోము మేము, మళ్ళీ గెలిపిస్తామని మాటిస్తున్నా. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీ దామచర్ల జనార్దన, జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో. గౌరవ మన ప్రీత ఎమ్మెల్యే గారు శ్రీ దామచర్ల జనార్దన్ రావు సార్ గారికి, మరియు మా మేయర్ గారు గంగాల సుజాత గారికి, మరియు డిప్యూటీ మేయర్ వేమూరి సత్యనారాయణ గారికి, మరి ఇంకో డిప్యూటీ మేయర్ సూర్యనారాయణ గారికి, మరియు వివిధ మన కార్పొరేటర్లందరికీ, మరియు బ్యాంకు ఆర్ఓలందరికీ, మన యూనియన్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు, యూనియన్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు ప్లస్ కెనరా బ్యాంకు, అందరూ ఆ బ్యాంకర్స్ అందరికీ, మరియు ఇక్కడికి ఇచ్చిన ఆర్పీలందరికీ, సిఓస్కి, మరియు స్ట్రీట్ వెండర్స్కి, టీవీఎస్ ప్రెసిడెంట్ వాళ్ళందరికీ, నా పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు లోక కళ్యాణ మేళా 2.0 PM స్వానిధి 2.0 కేంద్ర ప్రభుత్వం మన స్ట్రీట్ వెండర్ సంబంధించి మన కొన్ని గతంలో కొన్ని లోన్స్ అనేది ఇచ్చింది, 10,000, 20,000, 50,000 అని. మన ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో చాలామంది స్ట్రీట్ వెండర్స్ కరోనా టైంలో వాళ్ళందరికీ కూడా మనం ఇవ్వటం జరిగింది. ఇప్పుడు కొత్తగా స్ట్రీట్ వెండర్ సంబంధించి మన ఇప్పుడు వచ్చిన కొత్త పథకం ద్వారా 15,000, 20,000, 50,000 అట్లాగే స్ట్రీట్ వెండర్స్ గ్రూప్స్కి 2 lakhs వరకు లోన్లు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఒక రుణమేళ అంటే మనకి ఎక్కడైతే స్ట్రీట్ వెండర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది సార్. మనం ఒక నెల నుంచి స్ట్రీట్ వెండర్స్ అందరిని ఐడెంటిఫై చేశాము.
చేసిన తర్వాత ఉన్న స్ట్రీట్ వెండర్స్ అందరికి కూడా వాళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇక్కడ ఒంగోలు నివసించే అందరిని కూడా ధృవీకరణ పత్రం తీసుకొని వాళ్ళు స్ట్రీట్ వెండర్గా మా ఆర్పీల ద్వారా గుర్తించడం జరిగింది సార్. ఈరోజు బ్యాంక్స్ వాళ్ళు ఈ తీసుకున్న న్యూ వెండర్స్ ఇచ్చిన అప్లికేషన్స్ అన్ని కూడా తీసుకొని ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరికి కూడా మొదటిలో కొత్తగా చేరిన వాళ్ళందరికీ 15,000, ఫస్ట్ 15,000 కట్టిన వాళ్ళందరికీ సెకండ్ స్టెంచ్లో 25,000, 25,000 కట్టిన వాళ్ళకి 50,000, అట్లాగే మా స్ట్రీట్ వెండర్స్ గ్రూప్ ఉన్న వాళ్ళకి 2 lakhs ఇవ్వడం జరుగుతూ ఉంది సార్. ఈ రుణమేళలో ఒక డ్రైవ్ అనేది పెట్టుకున్నాం. ఎక్కువ మంది మన ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో ఈ రుణమేళాలు నిర్వహించుకోవటం, మన టీవీఎస్ కమిటీ వాళ్ళకి చెప్పటం, వారు పెద్ద ఎత్తున మన అందరూ వినియోగించుకుంటామని చెప్పి వాళ్ళ స్ట్రీట్ వెండర్స్ అందరూ ముందుకు రావటం చాలా శుభ పరిణామం. వచ్చిన ఉదయం నుంచి మన స్ట్రీట్ వెండర్స్ కూడా ఒక డిజిటల్ పేమెంట్ గురించి అవేర్నెస్ కల్పించాం సార్. వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ తీయగానే వాళ్ళకి క్యూఆర్ స్కాన్ కోడ్ కూడా ఏ విధంగా చేయాలని కూడా చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళ ఆరోగ్య రీత్యా స్ట్రీట్ వెండర్స్కి మన డాక్టర్స్ ద్వారా వాళ్ళ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా స్ట్రీట్ వెండర్స్ వాళ్ళ రోడ్లలో ఉంటారు. ఆ రోడ్లలో ఉన్నందువల్ల వాళ్ళ సేఫ్టీ ఏ విధంగా సేఫ్టీ ప్రికాషన్ తీసుకుంటున్నారు అనే దాని మీద కూడా మేము అవగాహన ఏర్పడడం జరిగింది సార్. ఈరోజు మన స్ట్రీట్ వెండర్స్ అందరూ రోడ్లలో మన ఎక్కువగా ఫుడ్ సంబంధించిన ఎక్కువగా ఉంటున్నారు. తర్వాత వెజిటేబుల్స్ సంబంధించి వీళ్ళందరినీ కూడా మనం ఒక ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎక్కువగా వాళ్ళు కొన్ని పాటిస్తే వాళ్ళ ఆరోగ్యం మెరుగుపరచడమే కాకుండా ప్రజల ఆరోగ్యం మెరుగుపరచే విధంగా కూడా ప్రయత్నాలు చేయవచ్చు అని చెప్పి వివరించడం జరిగింది. సీసీలకి ఈ లోక కళ్యాణ్ మేళా యొక్క ముఖ్యాంశాలు అంటే ఒక చిన్నగా చెప్తాను. ఇప్పటికీ ఆల్రెడీ పిఎం స్వానిధి 1 అనేది ఆల్రెడీ జరిగింది. సో ఈ స్కీమ్ చాలా భారీ ఎత్తున సక్సెస్ కావడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఇంకొంచెం మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ఇంతకుముందు 50,000 అంటే ఫస్ట్ ట్రెంచ్లో 10,000, తర్వాత 20,000, ఆ తర్వాత 50,000 ఇచ్చేవాళ్ళు. ఈసారి 15,000, 25,000, 50,000. దీనితో పాటు చాలామందికి మీ అందరికీ తెలుసు, ఎక్కడైనా ఏ స్ట్రీట్ వెండర్ అయినా సరే ఫోన్పే కానివ్వండి, QR కోడ్ కానీ లేకుండా ఉండనే ఉండరు. అసలు చిల్లర అనేది కానివ్వండి, చిల్లర ట్రాన్సాక్షన్స్ కానీ ఎక్కడ జరగట్లేదు. అన్ని చోట్ల కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఫోన్పే ద్వారా జరుగుతున్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఈ రెండు కూడా సంయుక్తంగా దానికి స్టేట్ లెవెల్లో ఉండేటువంటి రిప్రజెంటేటివ్ ఆఫీస్ మెప్మా, కాబట్టి మెప్మా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని డిజిటల్ పేమెంట్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క స్ట్రీట్ వెండర్కి 30,000 రూపాయలు అంటే ఇనిషియల్గా 10,000 రూపాయల లిమిట్, తర్వాత 30,000 రూపాయల లిమిట్ ఉండే విధంగా ఒక క్రెడిట్ కార్డు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ పిఎం స్వానిధి స్కీమ్ ఇప్పటి వరకు సక్సెస్ అయింది. సో ఈ దాంట్లో భాగంగా ఇప్పటి వరకు ఎవరైతే లోన్స్ రాకుండా అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయో బ్యాంకర్స్ లాగిన్స్లో కానివ్వండి, బ్యాంకుల ద్వారా పెండింగ్ ఏవైతే ఉన్నాయో దాదాపుగా 1,900 అప్లికేషన్స్ డిఫరెంట్ బ్యాంక్స్లో పెండింగ్ ఉండడం జరిగింది. ఆ 1,900 అప్లికేషన్స్ ఈ 15-20 రోజుల్లో అన్ని బ్యాంకులను సమన్వయపరుచుకుంటూ మొత్తం 1,500 పెండింగ్ అప్లికేషన్స్ని క్లియర్ చేయించే బాధ్యత నేను తీసుకుంటాను సార్. లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్గా ఆ బాధ్యత నేను తీసుకుంటాను. సో ఈ సభాముఖంగా గౌరవ ఎమ్మెల్యే గారికి, ఎంఏఆర్ గారికి ఈ హామీ ఇవ్వడం జరుగుతుంది సార్. సో ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు పెండింగ్ ఉన్నవే కాకుండా భవిష్యత్తులో మీరు మన ఆర్పీస్ ద్వారా, సీసీస్ ద్వారా ఏ అయితే అప్లికేషన్స్ కలెక్ట్ చేయడం జరుగుతుందో కలెక్ట్ చేసిన అప్లికేషన్స్ కూడా వాళ్ళు ఏ బ్యాంకుని అయితే ఎంచుకున్నారో ఆ బ్యాంకు ద్వారా ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా పూర్తిగా ఆన్లైన్ ప్రాసెస్. అంటే కస్టమరు లేదా వినియోగదారుడు లేదా స్ట్రీట్ వెండరు ఆ అప్లికేషన్ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఎక్కడైతే వాళ్ళు ఏ బ్యాంక్ అయితే కోరుకుంటారో ఆ బ్యాంకును కూడా ఆన్లైన్లో సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ అప్లికేషన్ కూడా డైరెక్ట్గా ఆన్లైన్లో ఏ బ్రాంచ్ అయితే ఉంటుందో ఆ బ్రాంచ్కి వెళ్తుంది. పూర్తిగా ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్లో జరుగుతుంది. క్రెడిట్ అంటే లోన్ శాంక్షన్ అమౌంట్ కూడా డైరెక్ట్గా వాళ్ళు ఏ అయితే అకౌంట్ ఉంటుందో ఆ అకౌంట్లో డైరెక్ట్గా డిపాజిట్ చేయడం జరుగుతుంది. సో ఈ మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది. ఎక్కడా కూడా ఎవరి యొక్క అంటే మాన్యువల్ ఇంటర్ఫీరెన్స్ కానివ్వండి లేదా మీరు బ్రాంచ్కి వెళ్ళి విజిట్ చేయాల్సిన పరిస్థితి కూడా రాకుండా చూసుకునేటువంటి బాధ్యత కూడా ఈ పూర్తి డిజిటల్ ప్లాట్ఫామ్లో ఉంటుంది. సో ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు బ్యాంకర్స్ అందరి తరఫున ప్రత్యేకంగా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీహరి గారికి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను.
సో బ్యాంకర్స్ అందరి తరపున మరొకసారి హామీ ఇస్తున్నాను, పిఎం స్వానిధి స్కీమ్ను భారీ ఎత్తున సక్సెస్ చేసేటువంటి బాధ్యత మేము బ్యాంకర్స్ అందరికీ తరపున నేను మరొకసారి హామీ ఇస్తున్నాను సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. కార్పొరేషన్కి ఇచ్చేసినటువంటి మన ప్రీతమ నాయకులు గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు రామచంద్ర జనార్దన్ గారికి, అట్లనే మా మేయర్ గారికి, మా డిప్యూటీ మేయర్ గారికి, నా సహచర కార్పొరేటర్లకి, ఇక్కడ ఇచ్చేసినటువంటి మెప్మా మహిళా మనులందరికీ, అట్లానే స్ట్రీట్ వెండర్స్కి అందరికీ కూడా మీ అందరికి ముందుగా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇవాళ ఎంతో మంచి కార్యక్రమం. ఇవాళ మీ అందరికీ కూడా స్ట్రీట్ వెండర్స్ అందరికీ కూడా ఇక 4-5 బ్యాంకర్స్ వచ్చి వారు మీకు ఆర్థికంగా ఇతోధికంగా మీకు సపోర్ట్ చేయడానికి, వారు లోన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేసి దానికి తగ్గ ఫెసిలిటీస్ అన్ని కూడా ఇవ్వడానికి మెప్మా వారు మరియు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం ఎంతో ఆనందదాయకం. కాబట్టి స్ట్రీట్ వెండర్స్ అందరూ కూడా మీ అందరికీ ఇప్పుడే ఆయన మేనేజర్ గారు కూడా చెప్పారు, మీ అందరికీ తెలుసుగా ఎట్లా ఆపరేట్ చేసుకోవాలి, బ్యాంక్స్ సేవింగ్స్ అకౌంట్స్ ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, అవన్నీ కూడా మీకు తెలిసే ఉంటాయి. ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడు మనం ఫోన్పే స్కానర్ పెట్టుకుని ఉంటున్నాం ప్రతి బండి మీద. అయితే మీ అందరికీ కూడా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మీ అందరికీ కూడా ఒక హృదయపూర్వకమైన ఒక చిన్న విన్నపం ఏంటంటే, మీ స్ట్రీట్ వెండర్స్ అందరూ కూడా మీరు కూడా ఒక క్రమశిక్షణ పాటించండి దయచేసి. ఒంగోలులో ఎక్కడంటే అక్కడ ఈ బండ్లు పెట్టడం కానీ, ట్రాఫిక్ ఇబ్బంది కలిగించడం కానీ, ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా మీరు వేసేటువంటి ఇవాళ యాక్చువల్గా 15వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు దాకా కూడా మనం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అట్లనే మన ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కలిసి మన ఒంగోలులో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి స్ట్రీట్ వెండర్స్ అందరూ కూడా ఏదన్నా మీ దగ్గర ఉన్న వ్యర్థ పదార్థాలన్నీ కూడా విధిగా తప్పకుండా మీరందరూ కూడా దగ్గరలో ఉన్న డస్ట్బిన్స్లో వేయాలి. వేసి మా మున్సిపాలిటీ కూడా మీరందరూ కూడా సహకరించి ఎక్కడ కూడా చెత్తనేటటువంటి ఒంగోలుగా మనం దీన్ని తీర్చిదిద్దుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గాంధీ మహాత్ముడు ఒక్కడే చెప్పాడు, ఆయన స్లోగన్ ఏంటంటే, నేను చెత్త వేయను, ఇంకో చెత్త వేయించను. ఆయన ఇచ్చిన స్లోగన్. కాబట్టి మీరందరూ కూడా ఆయన బాటలో నడవాలని చెప్పి మీరందరూ కూడా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్కి మీరందరూ కూడా మీ వంతు మీ సహాయాన్ని మీ యొక్క కోఆపరేషన్ ఇవ్వాలని చెప్పి ఇవాళ ఈ ప్రోగ్రాం 2.0 ప్రోగ్రాం తరఫున ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మీ అందరూ కూడా విధిగా బ్యాంకర్స్ ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కార్పొరేటర్లకి, వచ్చిన మెప్మా సభ్యులకి, స్ట్రీట్ వెండర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. మీకోసం ఈరోజు ఏఎంసీ చైర్మన్ వెంకటరావు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు మీ అందరికీ కూడా మీ వ్యాపారాల కోసం రుణాలు ఇప్పించడమే కాకుండా మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా అందరూ కూడా టెస్టులు చేపిస్తా, జనరల్ చెకప్ చేయించుకుంటా ఒక మంచి నిర్ణయంతో మిమ్మల్ని అందరినీ కూడా బాగా చూసుకుంటున్నాం. మన గవర్నమెంట్కి మన అందరూ కూడా రుణపడాల్సిన అవసరం ఉంది. మీరందరూ చూస్తున్నారు ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి ఎలా జరుగుతుంది అనేది. రోడ్ల విషయం కాకుండా ఇంకా డ్రైన్స్ కానివ్వండి, అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చెందుతున్నాం. మీకు ఒక వారం నుంచి చూస్తున్నాం, ఉదయం పూట ఎండ, సాయంకాలం పూట భయంకరమైన వాన వస్తూ ఉంది. వర్షం వచ్చినప్పుడు మామూలుగా ఎక్కడైనా వాటర్ స్టాగ్ అవుతుంటుంది. దానికి అందరూ భయంకరంగా వీడియోలు తీసి ఒంగోలు మునిగిపోతున్నట్టుగా కొంతమంది ఇచ్చిబుళ్ళు పెడుతున్నారు కావాలని. మనం గమనిస్తుంటే వాన ఎక్కడైనా సరే కాసేపు ఉంటుంది, మళ్ళీ ఆ వాటర్ వెళ్ళిపోతుంది. ఇక్కడైనా కాదు, విజయవాడ, చెన్నై, హైదరాబాద్ ఎక్కడైనా కూడా. అందులో ఎమ్మెల్యే గారు కూడా వచ్చిన తర్వాత ముఖ్యంగా డ్రైన్స్ బాగా ఉంటేనే వాటర్ నిలబడకుండా వెళ్ళిపోతుందని చెప్పి ఎక్కువ ఫండ్స్ కూడా డ్రైన్స్కే పెడుతున్నట్టు మనం గమనిస్తున్నాం. చాలా నుంచి కూడా డ్రైన్స్ వేస్తే తొందరగా ఉపయోగం ఉండదని ఎక్కువ మంది రోడ్స్ వేసుకుంటా ఉన్న కాంట్రాక్టర్. అది కాకుండా ఎమ్మెల్యేగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని డ్రైన్స్ వేపిస్తా రేపు పెద్ద పెద్ద వర్షాలు వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా కూడా కృషి చేస్తున్నారు. ఇంతేకాకుండా మీకు ఈ సెంటు భూమి ఇచ్చినప్పుడు హౌస్కి అది కూడా క్యాన్సిల్ చేసి ప్రతి ఒక్కరికి కూడా బాగుండే విధంగా 2 సెంట్లు కూడా మీ అందరికీ కూడా ఇచ్చి కట్టించే విధంగా కూడా మంచి ప్లాన్ చేస్తున్నారు. వీటన్నిటి కూడా మనం ఎమ్మెల్యే గారికి అందరూ కూడా సహకరించి ఒంగోలు అభివృద్ధి కూడా మీరు కూడా మీ సహాయం మీరు అందించవలసింది కోరుతూ నేను సెలవు తీసుకుంటాను. మరి మెప్మా ఆర్పీలకు, స్ట్రీట్ వెండర్స్కు, అభిమానులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం అంటే ఒకప్పుడు మహిళ ఇంట్లో వంట చేసుకుంటూ బిడ్డలను చూసుకుంటూ భర్త సంపాదిస్తే ఆ సంపాదనలోనే కొంత ఖర్చు పెట్టుకుంటూ కొంత దాచిపెట్టి పిల్లల కోసం ఎదురు చూసేవాళ్ళం. కానీ ఈరోజు పరిస్థితి అలా లేదు. ఎందుకంటే ఖర్చులు పెరుగుతున్నాయి, పరిస్థితులు మారాయి.
మారిన పరిస్థితులకు అనుగుణంగా మహిళలు కూడా వేడి నీళ్ళకు చన్నీళ్ళుగా అన్నట్టు చాలామంది కూరగాయలు అమ్ముతున్నారు, ఫ్రూట్స్ అమ్ముతున్నారు. అలాగనే మహిళలు కూడా పురుషులకి సమానంగా ఏమాత్రం తీసుకోకుండా అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు వెళ్తున్నారు. మరి అలాంటి పరిస్థితి ఈరోజు మన మెప్మ ఎంత స్థాయి జరిగిందంటే దాదాపుగా మనకి సభ్యులు మన ఒంగోలు నగరంలోనే 45,000 మంది సభ్యులు ఉన్నారు అని అంటే 4,500 గ్రూప్స్ ఉన్నాయని అంటే మరి మహిళలు ముఖ్యంగా మన మెప్మలో ఆర్పీలు ఎంత కృషి చేశారనే దానికి ఒక నిదర్శనం ఇది. అందువలన మనం ఏ కార్యక్రమం అయినా సరే ఒక సక్సెస్ అవ్వాలంటే మహిళ లేకుండా సక్సెస్ అనేది లేదు. ఒకప్పుడు మనం అనేవాళ్ళం ప్రతి పురుషుని విజయం వెనుక స్త్రీ ఉంది అని. కానీ ఈ రోజున ప్రతి స్త్రీ పురుషుడికి సహాయంలో కూడా ముందుంటుంది. అలాంటి విషయాల్లోనే ఈరోజు మరి ఇలాంటి స్ట్రీట్ వెండర్స్ని కూడా మనం గౌరవించాలి, అలాగనే వాళ్ళు ఎంకరేజ్ చేయాలి, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఈ రోజున ఫుడ్ ఐటమ్స్ విషయానికి వచ్చినట్లయితే చాలా మంది బోండాలు కానివ్వండి, చికెన్, నూడిల్స్, పుల్కాలు ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళకి మంచి వ్యాపారం, టిఫిన్ బండ్లు కూడా మంచి వ్యాపారమే. ఎందుకంటే అప్పటికప్పుడు తీసుకొస్తారు, అది అయిపోయినంత వరకు ఉంటారు, ఐటమ్ అయిపోయిన తర్వాత ఇళ్ళకి వెళ్ళిపోతారు. ఏ రోజుకి డబ్బులు ఆ రోజు వస్తాయి. దానికి అనుగుణంగా బ్యాంకర్స్ కూడా మీకు రుణాలు ఇస్తున్నారు. ఇచ్చిన రుణాలు కనుక ఇమ్మీడియట్గా కనుక తీర్చేసినట్లయితే ఇంకా ఎక్కువ రుణం ఇవ్వడానికి వాళ్ళకి ధైర్యం ఉంటుంది. మనం కనుక రుణాలు తీర్చలేకపోతే మళ్ళీ కొత్త రుణం రావడం అవకాశం లేదు. మళ్ళీ రుణాలు తీసినట్లయితే ఇవాళ 10,000 కనుక వెంటనే తీసి 20,000 వస్తాయి, 20,000 తీసి 40,000 వస్తాయి, 40,000 తీసి ₹1,00,000 దాకా వస్తాయి. అంటే మన మీద నమ్మకం కూడా బ్యాంకర్స్ కలగాలని అంటే మీరు ఇచ్చిన రుణాన్ని ఇమ్మీడియట్గా తీర్చగలగాలి. కాబట్టి మీ వ్యాపారాలు బాగుండాలి అని మేము కూడా కోరుకుంటున్నాం. అంతనే హైజీనిక్ ఫుడ్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. చాలా వరకు ఫుడ్లో కల్తీ ఎక్కువగా ఉంటుంది. ఏంటంటే టేస్ట్ కోసం రకరకాల మసాలాలు కలపడము, రంగులు కలపడం, దానివల్ల ప్రజలకి ఆరోగ్య విషయంలో కూడా మీరు కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అయితే మేము మా కార్పొరేషన్ తరఫున ఇంతవరకు మేము ఎక్కడ కూడా ఇన్స్పెక్షన్ కూడా రాలేదమ్మా. ఎందుకు రాలేదని అంటే మీరు బ్రతుకుతున్నారు, మీరు బ్రతకడంతో పాటు ప్రజల యొక్క ఆరోగ్యం కూడా మరి మీ చేతుల్లో ఉందనే విషయాన్ని కూడా మీరు అందరూ గ్రహించాలని చెప్పేసి నా పూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ నిన్న కూడా మనము మన యొక్క కార్పొరేషన్లో మరి వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున మాకు అందరూ కూడా దాన్ని వినియోగించుకోవడం కూడా జరిగింది, మా శానిటేషన్ సిబ్బంది దగ్గర నుంచి అందరూ కూడా. అయితే ఈరోజు మీకోసం కూడా స్ట్రీట్ వెండర్స్ కూడా ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ముఖ్యంగా మహిళలు వారి ఆరోగ్య విషయంలో ఏమాత్రం పట్టించుకునే పరిస్థితే ఉండదు. మీకు ఫ్రీ మెడిసిన్ ఇస్తున్నారు, ఫ్రీగా చెకప్ చేస్తున్నారు. ఈ రోజు జీజీహెచ్లో కూడా మరి మన గౌరవ ఎమ్మెల్యే గారు అందరూ కూడా మేమందరం కలిసి వెళ్ళిన ఒక ప్రోగ్రాంలో మహిళల కోసం రకరకాల టెస్టులు చేయడానికి, అది కూడా మెయిన్గా క్యాన్సర్ టెస్టులు కూడా చేయడానికి, అక్కడ స్క్రీనింగ్ టెస్టులు చేయడానికి మనకు అవకాశం ఉంది. అది కూడా ఫ్రీగా జరుగుతుంది. మంచి ఎక్విప్మెంట్, అంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా లేని ఎక్విప్మెంట్ మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఉంది. కాబట్టి మహిళలకు వచ్చినటువంటి అనేక గుప్తమైన రోగాలకి మీకు మంచి ట్రీట్మెంట్ ఉంది. కాబట్టి అలాంటి ట్రీట్మెంట్ మీరు అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా మరొకసారి మీకు తెలియజేస్తున్నాము. అలాగే మా నగరపాలక సంస్థ తరఫున మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ రోజున మనము ఇంట్లో ఉండే చెత్తని మీరు అక్కడక్కడ పడేస్తున్నారు. ఆ పడేయడం వల్ల అందులో మెయిన్గా ప్లాస్టిక్ కవర్లు వాడడం వల్ల ఏం జరుగుతుందని అంటే మనకు అనారోగ్యంతో పాటు దోమలు, ఈ రోజున మరి డెంగ్యూ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయంటే దానికి కారణం ఈ ప్లాస్టిక్ కవర్లు మనము వేసినటువంటి చెత్తే. మరి ఈ చెత్త మనము డ్రైన్లోనో రోడ్లోనే పడేయకుండా మన ఇంటికి వచ్చినప్పుడు కనుక మనం వాళ్ళకి ఇచ్చినట్లయితే మన ఇల్లు శుభ్రంగా ఉంటుంది, అలాగే మెయిన్ రోడ్ కూడా శుభ్రంగా ఉంటుందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మన ఇళ్ళ పైనే మనం మొక్కలు పెంచుకునే కార్యక్రమాన్ని కూడా చేయమని మన ప్రభుత్వాలు ఇప్పుడు మనకు ఒక జీవోని కూడా పాస్ చేయడం జరిగిందమ్మా. కాబట్టి మన ఇంటిలో మనం మిద్ది మీద కానీ మిద్ది మీద తోటలు తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకు ఉండేటువంటి తడి చెత్తని మనం చక్కగా ఎరువుగా కనుక తయారు చేసుకున్నట్లయితే దాన్ని మనమే మొక్కలు పెంచుకున్నట్లయితే మంచి కూరగాయలని పండ్లని మన ఇంట్లోనే మనము తయారు చేసుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ దిశగా మీరందరూ కూడా ప్రయత్నించవలసిందిగా కోరుతాను. ముఖ్యంగా ఆర్పీలు మీరు ప్రతి ఇంటికి వెళ్తారు కాబట్టి మీ ఎస్హెచ్ గ్రూప్ మెంబర్స్ని ప్రతి ఒక్కరితో కూడా ఈ విషయాన్ని అంటే మన ఇంట్లో చేసుకునే ఒక నూతన ప్రక్రియని మీరందరూ కూడా మాతో పాటు సహకరించవలసిందిగా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ మన వెంకట్రావు గారు, కార్పొరేటర్లు చింతపల్లి గోపి గారు, గురవయ్య గారు, అంబటి ప్రసాద్ గారు, రమణయ్య గారు, భాస్కర్ రెడ్డి గారు, మాలాద్రి గారు, చంద్రశేఖర్ గారు, నర్సయ్య గారు, శాండిలియా గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న
పెద్దలందరికీ, అదేవిధంగా మన బ్యాంక్ మేనేజర్స్ ఎవరైతే 5-6 బ్యాంక్స్ వచ్చారు ఈరోజు, వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక మంచి కార్యక్రమం పిఎం శ్రీనిధి 2.0 భాగంగా ఈరోజు అంతా కూడా రాష్ట్రం అంతా కూడా అన్ని చోట్ల కూడా ఈరోజు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో స్వచ్ఛాంధ్ర మనం ప్రతి నెల 3వ వారంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు కూడా మనం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ 2.0లో భాగంగా అందరూ ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఉన్నారో వాళ్ళందరితో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి ఏ విధంగా ఈ ప్రభుత్వం సహాయపడుతుంది, ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళని ఆదుకుంటుంది అని చెప్పేసి తెలియపరచడానికి, వాళ్ళందరికీ కూడా గైడ్ చేయడానికి, అదేవిధంగా వాళ్ళకి ఇవ్వాల్సిన ఏ అయితే లోన్స్ ఉన్నాయో లోన్స్ కూడా ఏ విధంగా ఇస్తారో వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి ఈరోజు బ్యాంకర్స్ కానీ అదేవిధంగా అందరినీ కూడా పిలిచి సమావేశం ఏర్పాటు చేశారు. అదేవిధంగా వెండర్స్ కూడా ఎవరైతే ఉన్నారో స్ట్రీట్ వెండర్స్ వాళ్ళందరూ కూడా మెడికల్ క్యాంప్ కూడా ఈరోజు పెట్టారు. నిన్నేమో కార్పొరేషన్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఎవరైతే సచివాలయంలో పనిచేస్తారో అదేవిధంగా శానిటేషన్లో పనిచేస్తారో వాళ్ళందరూ కూడా నిన్న వాళ్ళ మెడికల్ క్యాంప్ కానీ ఇవన్నీ కూడా పెట్టారు. ఈరోజు స్ట్రీట్ వెండర్స్ తోటి మెప్మా ద్వారా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఏదైనా ఇది ఒక మంచి కార్యక్రమం. ఈరోజు మీరు ఒకసారి గమనించినప్పుడు మన ప్రభుత్వాలు అటు సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, ఇటు స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, ఎక్కువ మహిళల్ని ఏదో విధంగా అభివృద్ధి చెందాలి, మహిళలు అన్ని విధాలుగా కూడా ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈరోజు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎందుకంటే మన ప్రధానమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా నారీ శక్తి పరివార్ అభియాన్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని కూడా మనం జీజీహెచ్లో ఓపెన్ చేశాం. ఏంటంటే ఆ రోజు 22 నుంచి 7వ తారీఖు వరకు 2వ తారీఖు వరకు ప్రతి రోజు కూడా అన్ని ఎక్కడ పిహెచ్సి సెంటర్లు ఉంటాయో మన జిల్లా అంతా కూడా మహిళలకి ఫ్రీ చెకప్లు ఇవన్నీ కూడా పెట్టారు. ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉండాలి, సమాజంలో బలంగా ఉండాలి. మహిళలు ఎప్పుడైతే బాగుంటారో ఆ కుటుంబం బాగుంటుంది. మహిళ బాగుండి ఆరోగ్యవంతంగా ఉంటే ఆ కుటుంబం అంతా కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో దాన్ని కూడా పెట్టారు. రేపు 2వ తారీఖు దాకా అన్నీ కూడా చెకప్లు చేస్తున్నారు. స్టార్టింగ్ నుంచి ఏ ఉన్నాయో కూడా సమస్యలు, అన్ని సమస్యలు కూడా మహిళలకు సంబంధించింది అన్ని టెస్టులు కూడా ఈరోజు ఫ్రీగా చేసే విధంగా దాన్ని కార్యక్రమం ఏర్పాటు చేశారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే ఆర్పీలు అనేది, గ్రూపులు అనేది ఇవన్నీ కూడా తీసుకురావడానికి జరిగినాయి. ఆ రోజుల్లో ఆయన వచ్చిన తర్వాత ఈరోజు ఇంటికే పరిమితమైన మహిళలను కూడా వాళ్ళు కూడా ఇంటికే పరిమితం కాకూడదు. చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, చదువుకోకపోయినా కూడా ఏదో విధంగా ప్రతి మనిషికి ఒక టాలెంట్ ఉంటుంది, వాళ్ళని ఆ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు గ్రూపులు తయారు చేయటం. గ్రూపుల్లో ఒక్కో నియోజకవర్గాల్లో 50-60 వేల మంది మహిళలు ఈరోజు గ్రూపుల్లో ఉంటాం. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. గ్రూపులకు కావాల్సిన నిధులు ఇవ్వటం, గ్రూపులకు ప్రోత్సహించటం, అదేవిధంగా వాళ్ళు చేసే కార్యక్రమాల్లో ఎంత కావాలో అంత ప్రభుత్వం నుంచి కానీ బ్యాంకుల నుంచి కానీ రుణాలు ఇప్పించి అదేవిధంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు జరుగుతున్నాయి కాబట్టి మహిళలు ఇంటికి కాకుండా ఈరోజు అందరూ కూడా బయటికి రావటం, ప్రతి ఒక్కరూ ఒక ధైర్యంగా ఈరోజు వాళ్ళ పనులు చేయటం, కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా ఈరోజు మహిళలే నడుపుతున్నారు. మగవాళ్ళు వేరే వాటికి దేనికైనా ఖర్చు పెడతారని మహిళలు కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డప్పుడు వాళ్ళ పిల్లలు కానీ అన్నిటికీ విధాలుగా కూడా కుటుంబం బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా ఈరోజు ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత చేయటం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు మన వెండర్స్ కూడా ఎవరైతే ఉన్నారో స్ట్రీట్ వెండర్స్ని కూడా ఈరోజు పిలిపించడం జరిగింది. స్ట్రీట్ వెండర్స్ని కూడా వాళ్ళ రోజు నెలకి పెరిగిపోతూ ఉన్నాయి, బళ్ళు పెరుగుతూ ఉన్నాయి, వ్యవస్థ పెరుగుతూ ఉంది. ఎక్కడి నుంచో వచ్చి ఈ టౌన్లో పెట్టుకుంటా ఉన్నారు. ఇందాక మన వాళ్ళు చెప్తా ఉన్నారు, కాలువల మీద పెట్టుకుంటాం, అదేవిధంగా రోడ్లు ఒక పక్క మనం వెడల్పులు చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళని రోడ్లు పెద్దవి అవ్వాలని, వీళ్ళేమో రోజుకో బళ్ళు తీసుకొచ్చేసి రోడ్లకి అడ్డంగా పెట్టడం, కాలువల మీద పెడతారని చెప్పి చెప్తా ఉన్నాడు.
అందుకే మేము కూడా అందరూ కూడా కూర్చొని ఈరోజు కమిషనర్ కూడా లేడు, రేపు మా మేయర్ గారు కార్పొరేటర్లు అందరూ కూడా కూర్చొని ప్రతి ఏరియాలో ఎక్కడైనా కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఉండే దగ్గర వాళ్ళకి అలాట్ చేస్తాం. ఆ స్ట్రీట్ వెండర్స్ ఒక్క బండి కూడా రోడ్డు మీద ఉండడానికి లేదు, ఆడ పెట్టుకొని ఆడే వ్యాపారం చేసుకునే విధంగా వాళ్ళకు కూడా అవకాశాలు కల్పిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. అంతేగాని రోడ్ల మీద పెట్టుకొని అదేవిధంగా కాలువలు ఈరోజు చిన్న వర్షం అయితే మునిగిపోతుందని చెప్పి మన సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఈరోజు డే టైం అంతా ఎండగా వస్తూ ఉంది, ఒక గంట పెద్ద వర్షం వస్తూ ఉంది. పెద్ద వర్షం వచ్చినప్పుడు మళ్ళీ హాఫ్ అన్ అవర్లో వాటర్ వెళ్తుంది. ఈలోపే కావాలని చెప్పేసి కొంతమంది పెట్టే పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎక్కడైనా కూడా దేశంలో ఏ ఊరు పోయినా ఉండే పరిస్థితులను బట్టి ఎక్కువ పెద్ద వర్షం పడ్డప్పుడు ఇబ్బందులు వస్తాయి. దాన్ని 1 అవర్లో మనం పంపించుకుంటా మనం ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా చేసుకుంటా ముందుకు తీసుకొని వెళ్తున్నాం. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, దాన్ని కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఉండే మనకి ఇందాక మన పీడీ గారు కూడా అందరికీ కూడా చెప్పారు, బ్యాంకు మీకు ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఉన్నారో ఈరోజు 10,000 కాదు 20,000 కాదు, మనం తీసుకున్నది రుణం దాన్ని మళ్ళీ బ్యాంకులకు కట్టుకుంటా, బ్యాంకులో ఈరోజు 20,000 తీసుకుంది రేపు 40,000 తీసుకుంటా, ఈరోజు బండి మీద పెట్టుకునే వ్యాపారం చిన్న షాప్ మీదకి వెళ్ళేటట్టుగా, షాప్ మీద వెళ్ళేది ఇంకా పెద్దదిగా వెళ్ళేటట్టుగా మనం చేసే పనిలో మనం చేసే నడవడికలో ఉంటుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఏదో 10,000 ఇచ్చారు, ఏదో ప్రభుత్వం ఇస్తుంది, బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు, ఆ 10,000 మనం ఇంకేం కడదాంలే అని ఇంట్లో టీవీలో లేకపోతే ఫ్రిడ్జ్లో ఏసీలో కొనుక్కొని దాన్ని ఏం కట్టచ్చులే అని చెప్పేసి వదిలేసుకోకపోతే మనం అక్కడికే ఆగిపోతాం. మనం దేనికైతే పర్పస్ కోసం తీసుకున్నామో, ఏదైతే మనం దాంతో వ్యాపారం మొదలుపెట్టామో ఆ వ్యాపారం కాస్త 10,000 కాస్త రేపు ₹1,00,000 పోయేది ఎట్లా అనేది కానీ మేము చూసుకోవాలి. చూసుకున్నప్పుడు మీ కుటుంబం కూడా పెద్దదవుతుంది, మీ వ్యాపారాలు పెద్దదవుతాయి. ఈరోజు కాయలు అమ్మేవాళ్ళు రేపు పెద్ద మార్కెట్ పెట్టుకోవచ్చు. ఒక అట్టి పండ్లు అమ్మేవాడే రేపు అన్ని రకాల పళ్ళు అమ్మేదానికి వస్తాడు. అన్ని రకాలు అమ్మేవాళ్ళే రేపు డ్రై ఫ్రూట్స్ కానీ అదేవిధంగా కాయల్లో అన్ని రకాలు అమ్మేటట్టుగా ఇంకా పెద్దలు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు ఉండే ప్రభుత్వంలో కూడా ఎక్కడ వేకెన్సీ ఉందో అక్కడ షాపులు కూడా కట్టిస్తున్నాం, షాపుల్లో కూడా అందరికీ అకామిడేట్ చేస్తున్నాం. అలాంటి షాపుల్లోకి వెళ్ళినప్పుడు 10,000 రెంట్ కట్టాల్సి వచ్చినప్పుడు మీరు చేసే వ్యాపారాలు కరెక్ట్గా ఉంటే దాంట్లో కూడా పెద్దదవుతుంది. ఆ విధంగా మీరు కష్టపడండి. తప్పకుండా ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది మీకోసం, మీ ఆరోగ్యం చూస్తుంది, మీ ఆరోగ్యానికి కూడా ఈరోజు మెడికల్ క్యాంప్స్ పెడుతుంది, బ్యాంకుల్ని అందరినీ కూడా మోటివేట్ చేస్తుంది. బ్యాంకులు మీరు ఏం చేస్తారో దాన్ని అన్నిటి కూడా డబ్బులు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు వస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇచ్చే సహకారాలని, ప్రభుత్వం చేసే పనులు కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకొని మీరు చక్కగా కష్టపడి పనిచేస్తే భవిష్యత్తు మీది, భవిష్యత్తు మీ కుటుంబాన్ని అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మెప్మాని కూడా ప్రత్యేకించి మహిళలకే పెట్టింది. ఈ డిపార్ట్మెంట్ వచ్చేసి మహిళల్ని ఏ విధంగా ఎక్కువ మందిని ఇంకా చేర్పించుకోవటం, ఎక్కువ మందిని వాళ్ళకి లాభసాటింగ్ చేయటం, ఎక్కువ కుటుంబాలని దాంట్లో ఇన్వాల్వ్ చేయటం ఈరోజు ఈ మెప్మా చేసే కార్యక్రమాలు. అందులో మెప్మా కూడా ఈరోజు అనేక పద్ధతుల్లో కూడా వెళ్తూ ఉంది. ఈరోజు మీ పిల్లలు చదువుకోనుండి ఉద్యోగాలు లేకుండా ఉంటే కూడా వాళ్ళు రేపు జాబ్ మేళా పెట్టుతున్నారు. మెప్మా ద్వారానే జాబ్ మేళా పెడతారు, కంపెనీస్ని పిలుస్తారు, కంపెనీస్లో మీ పిల్లలు కూడా అటెండ్ చేపిస్తారు. అటెండ్ అయితే ఉద్యోగాలు కంపెనీ వాళ్ళు అక్కడే అలాట్ చేసుకునేటట్టుగా ఈరోజు మెప్మా కూడా ఆ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంది. అంటే మెప్మా ఏ విధంగా మీకు ఉపయోగపడుతుంది అనేది కూడా మహిళలు కూడా మీ అందరూ కూడా ఆలోచించుకోండి. చేసే పని మనం కరెక్ట్గా నిస్వార్థంగా మనం కానీ కరెక్ట్గా చేస్తే ఖచ్చితంగా కూడా మీరు ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీ పిల్లలు చదివిస్తూ ఉంది ప్రభుత్వం. అదేవిధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఫ్రీగా ఈరోజు బడికి పంపిస్తుంది. ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతుందో మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు అదేవిధంగా మీకు 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తుంది. ఒక మధ్య తరగతి ఉండే మహిళల కుటుంబంలో ఒక సిలిండర్ 4 నెలలు ఖచ్చితంగా వస్తుంది. మీరు అది కూడా ఉచితంగా ఉండేటట్టుగా 4 నెలలు 3 సిలిండర్లు సంవత్సరానికి మీకు ఈరోజు ఫ్రీగా ఇస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం పెన్షన్ల విషయంలో కానీ అదేవిధంగా ఏదైనా కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత సమాజంలో ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళని ఏ విధంగా పేదవాళ్ళని కూడా పైకి తీసుకురావాలనేదే ప్రత్యేక ఈరోజు ప్రభుత్వం కూడా మనం దృష్టి పెట్టి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అనేక రకాలుగా కూడా ఈరోజు చేస్తున్నారని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు సొంత ఇల్లు స్థలం లేకపోతే సొంత ఇల్లు కట్టుకోవడానికి కూడా 2,50,50,000 రూపాయలు ఈరోజు ప్రభుత్వం ఇస్తుంది.
ఏదైనా ఒక పద్ధతి, ఒక ఆలోచన, ఒక విధానంతో కానీ మీరు కరెక్ట్గా వెళ్తే మీ కుటుంబాలన్నీ కూడా బాగుంటాయి, మీ అన్నీ కూడా మీ భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి నేను ఎన్ని చెప్పినా కూడా ప్రభుత్వం నుంచి వచ్చేది కూడా ఈరోజు అన్నీ ఆన్లైన్లో పెడుతున్నారు. తెలుసుకొని మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి కూడా మీకు మరోసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఏదైతే స్ట్రీట్ వెండర్స్ ఈరోజు ఒక మంచి కార్యక్రమం, ఎందుకంటే పేదవాళ్ళు పొద్దుటి నుంచి ఆ పని మీదే నిలబడి అమ్ముకుంటా రోజుకు వచ్చేది 100 రూపాయలు 150 రూపాయలు వస్తుంది. ఆ 150 రూపాయలతోటి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి పిల్లలకు కానీ భోజనాలు కానీ ఇవన్నీ కూడా చూసుకునే పరిస్థితి ఈరోజు ఉంది. చాలా కష్టపడే వాళ్ళు కాబట్టే స్ట్రీట్ వెండర్స్గా ఉంటారు. కాబట్టి మాకు పూర్తిగా నేను పోయినసారి 14-19 ఉండేటప్పుడు కూడా దానికి కూడా 30 రూపాయలు ట్యాక్స్ ఉంటే ఆ 30 రూపాయలు కూడా లేకుండా జీరో చేశాను. వాళ్ళ దగ్గర 1 రూపాయి తీసుకోవద్దు, వాళ్ళు సంపాదించేదే 10 రూపాయలు. అలాంటి వాళ్ళ దగ్గర మనం కలెక్షన్ చేయటం మంచిది కాదు. ఇంకా వాళ్ళని ఏ విధంగా ప్రోత్సహించాలనేది కూడా ఈరోజు చేయటం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు మీ మహిళల కోసం ఫ్రీ బస్సు కూడా ఇందాక చెప్పడం మర్చిపోయా. ఇందాక వాళ్ళు ఎవరు నోట్లో అక్కడ చెప్తా ఉన్నారు, నాకు ఏందనేది అర్థం కాదు. ఫ్రీ బస్సు కూడా పెట్టారు. ఫ్రీ బస్సులో మీరు కష్టపడండి, లాస్ట్ ఒక వారం 5 రోజులు ఉండేటప్పుడు సరదాగా అందరూ ఆ బజార్లో ఉండే ఆడవాళ్ళంతా కూడా మాట్లాడుకోండి, శుభ్రంగా అన్నవరం పోయిరండి, అట్నుంచి వస్తా చిన్న తిరుపతి పోయిరండి, ఎక్కడ కావాలంటే అక్కడ సరదాగా పోవటానికి, వైజాగ్ పోయి బీచ్ చూడటానికి ఎన్నిటికీ మీకు ఫ్రీగా ఉంటుంది. కాబట్టి పొద్దున పోయి అందరు కూడా కలిసిపోయి సాయంత్రానికి మళ్ళీ ఇంటికి వచ్చేటట్టు చూడాల్సిన అవసరం ఉంది కదా అని కూడా తెలియజేస్తా ఉన్నా. కానీ ఇంట్లో మగవాళ్ళు మాత్రం మర్చిపోవకండి, అన్నీ చేస్తున్నారులే, అన్నం కూడా వాళ్ళే వండి పెడతారులే, వాళ్ళ పాటికి వాళ్ళే మనం వచ్చే లోపల వాళ్ళు వండి పెడతారులే అనే పరిస్థితులు తీసుకురాకండి. ఎందుకంటే ఇందాక మేయర్ చెప్పేటప్పుడు నేను చెప్పా, బ్రహ్మం గారు అప్పుడే చెప్పాడు మహిళల పత్రం వస్తుంది, మహిళలే అన్నిట్లో ఉంటారు అని చెప్పేసి. కాబట్టి అందరినీ పిల్లల్ని ఇంట్లో అందరిని కూడా జాగ్రత్తగా చూసుకునే విధంగా మీ అందరూ కూడా రావాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం. తప్పకుండా కూడా మీకు ఏది ఇబ్బంది ఉన్నా ఏ అవసరం ఉన్నా కూడా తెలియపరచండి. అన్నీ కూడా ఎప్పుడు మేము అందుబాటులోనే ఉంటాం, తప్పకుండా కూడా అన్నీ చేస్తామని చెప్పేసి మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం ఈరోజు. దానికి మెప్మా పీడీ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, వచ్చిన బ్యాంకర్స్ కూడా వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. యాక్టర్స్ కూడా ఒక చిరు సత్కారం చేయదలుచుకున్నాము. డాక్టర్